ఈరోజు ఉషా మెహ్రా ఏం చెప్పింది, ఒకవేళ చేయదలుచుకుంటే, నేను రాష్ట్రం అంతా తిరిగి చూశాను, నాకు వాళ్ళు వీళ్ళు మొత్తం కలిశారు, ఒకవేళ మీరు ఇంకా అభిప్రాయపడితే ఈ రిపోర్ట్ని ఎందుకు పార్లమెంట్కి సబ్మిట్ చేయలేకపోయింది ఉషా మెహ్రా? ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ కమిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత పోరాటం చేసి ఒక కమిషన్ వేస్తున్నారు కదా, దాని శాంటిటీ ఏంటి చెప్పండి నాకు. కమిషనర్ యాక్ట్లో వచ్చేటువంటి కమిషన్స్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ కమిషన్స్ కాదు. నీకు ఎస్సీ కమిషన్ ఒకటి ఉంది, ఎస్టీ కమిషన్ ఒకటి ఉంది. అసలు నువ్వు ఈ కేసులో ఎస్టీలను కూడా నువ్వు డివైడ్ చేయమన్నావు. అసలు నీకు పార్టీ కానటువంటి ఇంకో కమ్యూనిటీ నువ్వు ఎవడు పెట్టాడు? అసలు నీ ఆర్గ్యుమెంటే వినలేదు, నువ్వెవడో నాకు తెలియదు, కానీ వాడిని కూడా తీసుకొచ్చి ఇక్కడ తనండి అంటే ఎట్లా? వాడు కేసులో లేడు కదా, ఎస్టీలను ఎలా పెట్టావు? నేను అడుగుతా ఉన్నా. అసలు నీకు ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ నిర్దేశపరంగా చూడాలంటే ఎవరుంది? ఒక ఎస్సీ కమిషన్ రామచంద్రరాజు కమిషన్ని టోటల్గా రిజెక్ట్ చేసి, బోటా సింగ్ నుంచి ఇప్పుడున్న కమిషన్ చైర్మన్ దాకా టోటల్గా రిజెక్ట్ చేసి దాన్ని చెత్తబుట్లో పడేశారు కదా. ఎస్సీ కమిషన్ ఏం చేసింది? జడ్జిమెంట్ నేను అడుగుతున్నా. ఈ అడ్వైజ్ పిలిచిందా ఎస్సీ కమిషన్ని? నీ ఆర్గ్యుమెంట్ చెప్పుకోయా అని అడిగిందా? పార్లమెంట్ని అడిగిందా? లేకపోతే నీకు సెంట్రల్ గవర్నమెంట్ అడిగిందా? సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే హోమ్ మినిస్టర్ తరఫున ఎవడు పోయాడు? లా మినిస్టర్ తరఫున ఎవడు వెళ్ళాడు? ఆర్గ్యుమెంట్ ఇప్పించిన నేను అడుగుతున్నా. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి, లీగల్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి, దీనిలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి. ఇవన్నీ కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా రావాల్సిన, అక్కడ అంగీకరించబడాలి. ఇవన్నీ చేయకుండా మేము ఒక జడ్జిమెంట్ ఇచ్చేసాం, ఒక అడ్వైజ్ ఇచ్చేసామంటే నువ్వు ఎందుకు కాన్స్టిట్యూషనల్ బాడీగా ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఎందుకు పెట్టావు?